సబ్ట్రాక్షన్ ఎలా చేయాలని ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ చేస్తారు. ఓకే. అండ్ దానితో పాటు మీరు ఫస్ట్ నాకేమీ రాదన్న వాళ్ళు చెప్పాను కదా, మినిమం ఏం చదువుకొని వెళ్ళాలి, కన్వర్జేషన్స్, నెంబర్ కన్వర్జేషన్స్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ లిటరల్స్, ఎస్ఓపి టు ఎస్ఎస్ఓపి ఏంటిది, ఒక్కొక్కసారి మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అడుగుతారు, లేదంటే ఎస్ఓపి టు ఇది కనుక్కోండి, లేదా మిన్ టర్మ్స్ ఇచ్చి మ్యాక్స్ టర్మ్. ఓకే, ఆ విధంగా చూసుకోండి. మీకు నేను క్వశ్చన్ పేపర్ కింద ఇస్తున్నాను, వీలైతే అక్కడ చెక్ చేసుకోండి, లేదంటే మన గ్రూప్ నుంచి కమెంట్ చేయండి, నేను మీకు పోస్ట్ చేశాను. ఇలా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా పాస్ అవుతారు. పాస్ కాదు, ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి మీకు తెలుసు కదా, 10 మార్క్స్ లాంగ్, 2 మార్క్స్ షార్ట్, అంటే ఈ యూనిట్లో నుంచి 12కి 12 100% వస్తాయి. బట్ వీడియోకి మాత్రం లైక్ ఇస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.